మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మన కందుకూరులో ఈరోజైతే ఘనంగా ఆయన విగ్రహం దగ్గర అయితే మంచిగా అలంకరించి పూలమాలలు అయితే వేయడం జరిగింది. ఇదే విధంగా ఆయన గొప్పతనం గురించి ఈరోజు మనం 2 మాటలు తెలుసుకుందాం. మన తెలుగుదేశం పార్టీకి రాకముందు ఆయన సినిమాలలో 300 సినిమాల్లో నటించి ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా, ఒక ఎడిటర్గా గుర్తింపు పొందారు. మామూలుగా మనం చూసినట్లయితే కొంతమంది హీరోస్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఒక మూవీలో యాక్ట్ చేస్తారు, కొంతమంది డైరెక్టర్గా చేయడం కొంతమందిని మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ అన్ని మన సినిమాల్లో అన్ని రంగాల్లో పాల్గొనడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క మనసుని దోచుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే రాజకీయ పరంగా చూసినట్లయితే మన తెలుగుదేశం పార్టీ నిర్మించి ప్రజలకి సేవ చేయాలని ఒక భావనతో ఈ పార్టీని నిర్మించి ప్రజల మనసును దోచుకున్నారు. ఈ రోజు ఆయన మన ముందు లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. బట్ ఆయన ఉంటే ఇంకా మన తెలుగుదేశం పార్టీ ఇంకా గర్వంగా ఫీల్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ పార్టీని పేరు నిలబెట్టాలి. నిలబెడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన ఎన్టీఆర్ విగ్రహం ఆయన చూస్తుంటేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అంత మహానవేత ఈ రోజు మన ముందు లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన సినిమాల గురించి చెప్పాలంటే మేజర్ చంద్రకాంత్, ఈ మూవీ గురించి చెప్పాలంటే మన దేశాన్ని చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఆ మూవీలో ఈయన ప్రజల మనసును చాలా బాగా దోచుకున్నాడు. అదే విధంగా చూసినట్లయితే ఆయన మూవీస్ లో సీతారామ కళ్యాణం, వరకట్నం, తోడు దొంగలు, ఈ మూవీలన్నీ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ప్రజలకి చాలా. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మూవీస్ లో మీకు నచ్చింది ఏంటంటే ఆయన ఏ మూవీ తీసినా చాలా బాగుంటుంది, ఆయన నటించిన మూవీలు ఇంకా బాగుంటాయని చెప్పేసి ప్రజలైతే చాలా బాగా చెప్పడం జరుగుతుంది. ఆయన స్టైలే వేరు. ఇక్కడ మనం ఆయన స్టైల్ చూస్తున్నాము. నందమూరి తారక రావు అంటే ఆయన స్టైలే వేరు. ఈ రోజు ఆయన మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన నవ్వుతూ ఎప్పుడు మన ముందే ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కందుకూరులో ఆయన విగ్రహం ఇక్కడ చూడగానే, ఈ రోజు ఆయన అలంకరణ చూడగానే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చేలాగే ఉన్నాయి. ఆ విధంగా అయితే ఇక్కడ అలంకరించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం. ఈరోజు అదే కానీ ఆయన ఉంటే ఇంకా మన తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళేది. ఇక్కడ మనకు చూసినట్లయితే మన రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే అంటే మూవీస్ లో మంచి పేరుగాంచిన మన ఎన్టీఆర్ గారు రాజకీయ పరంగా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో సీఎం అయ్యాడు. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆయన నిజాయితీ కానీ, ఆయనకి ప్రజలకి చేసే సేవ కానీ, ఆయనకి ఎప్పుడు ప్రజల మీద సేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, పేదరికాన్ని తీసేయాలి, వీళ్ళకి ఇలా చేయాలి, ఈ న్యాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల సైడే ఉంటారు. సినిమాలలో కాకుండా రాజకీయాలకు కూడా ముందడుగు వేసి నిజంగా రావడం చాలా గ్రేటు. ఇక్కడ చూసినట్లయితే మన కందుకూరులో ఈ రోజు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కందుకూరులో ఎంగమాంబ కళ్యాణ మండపంలో అయితే మన ఇంటూ నాగేశ్వరరావు గారు అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మనం వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. ఈయన వర్ధంతి సందర్భంగా ఒక ముఖ్య విషయం అయితే మీకు షేర్ చేసుకోవాలండి. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా గురించి చెప్పాలంటే సోమశీల ఈ ప్రాజెక్టు గురించి చెప్పాలంటే దశాబ్దాలుగా అలానే పెండింగ్ ఉన్నప్పటికీ మన ఎన్టీఆర్ గారు వచ్చి 1989లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి 4.25 లక్షల ఎకరాల భూములకైతే నీళ్లు అందించడం జరిగింది. అందుకే రైతన్న అని కూడా అంటారు. నమస్కారం. ఈ రోజు 29వ వర్ధంతి సందర్భంగా మన ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఒక మాటలో మీ మాటలు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా మహానుభావుడు తెలుగు గడ్డ మీద సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పి నినదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. రాజకీయ చరిత్రలో చూసినట్లయితే భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా వెనుకబడిన వర్గాల హృదయాల్లో ఎన్టీ రామారావుని ఈ రోజుకు కూడా దైవ సమానంగా కొలుసుకునేటటువంటి పరిస్థితి. బీసీలకు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాటి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించబడింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వారు చెప్పుకోదగ్గ అంశం ప్రజల వద్దకే పాలన పేరుతోటి మండల వ్యవస్థను తీసుకురావటం, రాష్ట్ర రవాణా సంస్థల్లో అనేక కుగ్రామాల్లో బస్ డిపో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కానివ్వండి, సింగిల్ విండో విధానాన్ని తీసుకురావటం కానివ్వండి, అప్పటిదాకా గ్రామ మున్సబు కరణాల కబంధ హస్తాల్లో ఉండే పేద ప్రజానీకానికి విముక్తి కలగజేసినటువంటి మహానుభావుడు. అందుకే 100 ఏళ్లైన ఆయన పుట్టినప్పటికి కూడా ఏ రంగంలో ఉన్నటువంటి వారి రాజకీయ చరిత్ర చూసినట్టయితే
పేద ప్రజల గుండెల్లో ఈ రోజు కూడా ఎన్టీ రామారావు గారు సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. తెలుగు గడ్డ మీద ప్రజలు ఉన్నంత కాలం కూడా ఎన్టీ రామారావుని మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునికి పుచ్చుకొని తెలుగుదేశం పార్టీని అంచెలంచెగా అభివృద్ధి చేస్తూ అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు అవిరళ కృషి చేస్తా ఉన్నారు. యువశక్తి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టి అనేక ప్రజా సమస్యలను వారు ఆకలింపజేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి పరిస్థితి. మరొకసారి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున మెజార్టీతో ఒక చరిత్ర సృష్టించి శాసనసభ్యులుగా వారు గెలుపొందడం జరిగింది. వారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తా ఉన్నారు. వెనుకబడిన వర్గాలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వాన్ని బలపరిచి వారు నియోజకవర్గ అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. సార్ నమస్తే అమ్మా, మీ పేరెంట్స్? నా పేరు వెంకట సుబ్బారెడ్డి అమ్మా. ఈ రోజు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే మీ మాటలు 2 మాటలు. అమ్మా, ఎన్టీఆర్ గారు ఢిల్లీని ఎదిరించిన మునగాడు, చిత్రసీమని వెళ్ళిన నట సార్వభౌముడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం. ఆనాటికి ఈనాటికి కూడా తెలుగు ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు చూడబాము రాబోడు. ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మొదట్లో అంతమాత్రం చేసిన మనగాడు ఇంతవరకు లేడు. అప్పుడు లేడు, ఇప్పుడు లేడు. ఇప్పుడు ఇంత ముందుగా సోదరుడు చెప్పాడు ఆయన చేసిన ఏంది. గ్రామ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. మండల వ్యవస్థ అయితేనేమి, మున్సిపల్ కరణాలను తీసేయటం అయితే చేశాడు. ఆడపిల్లల హక్కులు కల్పించాడు. పోతే మండల వ్యవస్థ నుంచి అవినీతి నిర్మూలించాడు బాగా ఆ టైంలో. ఇంకా చూస్తే ఇలా కార్యక్రమం చాలా చాలా చేసి ఉన్నారు. అవును, జనతా వస్త్రాలు అయితేమి, పేదల గృహాలు అయితేమి, రోడ్ల అభివృద్ధి అయితేనేమి, చిన్న చిన్న పల్లెల్లో కూడా ఆర్టీసీ డిపోలు కట్టించడం అయితేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అంత మహానుభావుడికి నా జోహార్లు. ఈ రోజు మన మధ్య లేకపోవడం ఏ విధంగా అనిపిస్తుంది సార్? అమ్మా, ఆయన లేకపోవడం వెళితే కానీ దేవుడు మనం ఏం చేయలేమండి. థ్యాంక్ యూ అమ్మా. సార్, మీ పేరేంటి? అమ్మ, నా పేరు పాలెటి కోటేశ్వరరావు. ఈ రోజు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన గొప్పతనం గురించి మీ మాటలు 2 మాటలు. ఎన్టీఆర్ గారు మహానుభావుడమ్మా. ఆయన చేయలేని సేవలు ఏమి లేవు. కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన, పేదల కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన దానకర్ణుడు ఆయన. 1 రూపాయికే బియ్యం ఇచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన మహానుభావుడు. ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం అమ్మా. ఈరోజు ఆయన వేసిన బాటలోనే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావు అన్న గారు, వీళ్ళు అనేక విధమైనటువంటి సంక్షేమ పథకాలకి దారితీస్తూ పేదలకి ఎంతో మేలు రకంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.